టీమిండియాతో సిరీస్ తర్వాత శ్రీలంకలో భారత జట్టు పర్యటించబోతోంది. 2 టెస్ట్ల సిరీస్ ఆడబోతోంది. వచ్చే నెల 15న టెస్ట్ సిరీస్ మొదలవుతుంది. శ్రీలంకలో భారత జట్టుకు అంత ఈజీ ఏమీ కాదనే చర్చ ఉంది. హెడ్ కోచ్ గా గంభీర్ వచ్చాక శ్రీలంకలో ఆడిన వన్డే సిరీస్ లో టీమిండియా చిత్తైంది. ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని భారత్ పక్కా ప్రణాళికలు తయారు చేసుకోవాలనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒకవేళ శ్రీలంకలో భారత్ ఓడితే హెడ్ కోచ్ గా గంభీర్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు వెళ్లడము భారత జట్టుకు కష్టమవుతుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టేబుల్లో ప్రస్తుతం భారత జట్టు 5వ స్థానంలో ఉంది. తొలి 2 స్థానాల్లో ఉన్న జట్లే ఫైనల్ కు క్వాలిఫై అవుతాయి. ఇప్పటి వరకు 9 మ్యాచ్లు ఆడిన భారత జట్టు 4 మ్యాచ్ల్లో గెలిచింది, 4 మ్యాచ్ల్లో ఓడింది. గెలుపు శాతం 48.15 మాత్రమే. 87.50 గెలుపు శాతంతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. 75 విజయ శాతంతో సౌత్ ఆఫ్రికా రెండో స్థానంలో, 72.22 విజయ శాతంతో న్యూజిలాండ్ 3వ స్థానంలో ఉన్నాయి. గెలుపు శాతం 58.33తో బంగ్లాదేశ్ 4వ స్థానంలో నిలిచింది. WTC టేబుల్లో టీమిండియా మెరుగవ్వాలంటే ఇకపై ఆడే ప్రతి సిరీస్ కీలకమే. దీంతో శ్రీలంకతో సిరీస్ లో భారత జట్టు ఎలా ఆడుతుందనేది ఆసక్తికరంగా మారింది. శ్రీలంకతో టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టును సెలెక్టర్లు ఇదే వారంలో ప్రకటించబోతున్నారు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ తో సిరీస్ కు గాయాలతో దూరంగా ఉన్న నితీష్ కుమార్ రెడ్డి టెస్ట్ సిరీస్ లో ఎంట్రీ ఇస్తాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. వాషింగ్టన్ సుందర్ కూడా ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటున్నాడు. వాషింగ్టన్ సుందర్ ఫిట్నెస్ రిపోర్ట్ కోసం సెలెక్టర్లు ఎదురుచూస్తున్నారు. ఒకవేళ వాషింగ్టన్ సుందర్ దూరమైతే హర్ష దూబేకు అవకాశం దక్కొచ్చు. ఆఫ్ఘన్ తో టెస్ట్ సిరీస్ లో బూమ్రా, జడేజా ఆడలేదు. ఇప్పుడు శ్రీలంకపై ఆడే అవకాశాలు ఉన్నాయి. కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్ జట్టులో కొనసాగుతారు. సిరాజ్ కూడా కీలక బౌలర్ గా సేవలు అందించబోతున్నాడు. ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్ కొనసాగడం ఖాయమే. టెస్ట్ సిరీస్ లో కెప్టెన్ శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, KL రాహుల్, రిషబ్ పంత్ కీలకం కాబోతున్నారు.